హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ముకన్న వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే మా ఇంట్లో సమ్మక్క పూజ చేస్తున్నాం అన్నమాట. సో ఇంట్లో పూజ అయితే అయిపోయింది మార్నింగ్. ఇంకా మేమైతే ఈరోజు టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ చేసేసి ఇంకా అక్కడే కుకింగ్ చేయాలనుకుంటున్నాం. సో నా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మార్నింగే పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మేము 5కి అట్లా లేచాము. ఇంకా అత్తయ్య కింద అన్నీ సదురుకుంటుంది. ఇంకా నేను మార్నింగే దేవుడి మందిరంలో పూజ చేసేసాను. ఇంకా తనైతే సమ్మక్క సపరేట్గా అన్నీ సదురుకుంటుంది. ఇంకా ఇక్కడ పిల్లలు వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నారు. ఇంకా నేను వాళ్ళ కోసం అయితే టిఫిన్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి గారెలు ఇంకా సాంబార్ అయితే చేస్తున్నా. ఎందుకంటే ఇంకా మేమైతే ఈరోజు బయటికి వెళ్ళి అక్కడే కుకింగ్ చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ గారెలు సాంబార్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా ఇంట్లోనే నేను టిఫిన్కి గారెలు వేసేసి ఇంకా మిగిలింది కూడా అక్కడ తీసుకెళ్తాం అనమాట. ఇంకా కుకింగ్ అయ్యాక ఇంకా పూజ చేసుకోవాలి కదా. ఇంకా బావగారు అయితే కోడి తీసుకొచ్చారు. ఇంకా పిల్లలు దాంతో ఆడడం స్టార్ట్ చేశారు. వచ్చేసి ఇంట్లో అయితే పూజ చేసేసామన్నమాట. ఇంకా మేమైతే పూజ ఇలా చేసేస్తాము నార్మల్గానే చేసి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరుతాం. 3 ఫ్యామిలీస్ అనమాట. ఇప్పుడే బయలుదేరుతున్నాం. సో నా వీడియో చూస్తుండే ఇంకా అన్నీ సదిరేసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం. వీళ్ళు వచ్చేసి మా తోటి కోడలు పిల్లలు అనమాట. ఇంకా మేము 2 ఆటోల్లో వెళ్తున్నాం. ఎందుకంటే 3 ఫ్యామిలీస్ కాబట్టి సరిపోరు. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం. ఇక్కడ పెద్ద అత్తయ్య వాళ్ళు కూర్చున్నారు. ఇంకా ఇంకొక ఆటోలో ఇంకా వేరే అత్తయ్య అక్క వాళ్ళు అయితే కూర్చున్నారు. ఇంకా మేమైతే బయలుదేరిపోయాం టెంపుల్కి. మేమైతే గుడికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా ఇక్కడైతే వండుకుంటాము. ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తాం. లేడీస్ అందరం ఆటోలో అయితే వచ్చేసాం. ఇంకా తర్వాత జెంట్స్ మా బావోళ్ళు మా హస్బెండ్ వాళ్ళందరూ అయితే బైక్స్ మీద వచ్చారు. ఇంకా అక్కడ కూడా మనం కోడేది కోయాలి కాబట్టి తను 2 కోళ్ళు తీసుకొచ్చాడు. మా బావోళ్ళు వాళ్ళందరిది ఎవరి కోడీలు వాళ్ళదే అనమాట. ఇంకా వీళ్ళు జెంట్స్ కూడా వచ్చేసాక ఇంకా మేము పూజ సామాన్లు చదువుకుంటున్నాం టెంపుల్కి వెళ్ళడానికి. నా పక్కన ఉన్న ఆమె మా తోటి కోడలు అనమాట, మా ఆయన వాళ్ళ వదిన. ఇంకా మా అత్తయ్య వీళ్ళు వచ్చేసి మా బావగారు వాళ్ళు. ఇంకా మేమందరం కలిసి ఇంక ఇక్కడ ఉన్న దగ్గర అన్నీ చదువుకున్నాము. టెంపుల్కి ఏమేమి కావాల్సిందే మేము ఇంటి దగ్గర ఆల్రెడీ కొనుక్కొని వచ్చామన్నమాట. ఇంకా పిల్లలకి అయితే ఒక దగ్గర కూర్చోబెట్టేసాం. అక్కడ ఫుల్ రష్ ఉంది కాబట్టి ఇంకా జస్ట్ మేమే టెంపుల్కి అయితే వెళ్ళాం. మేము టెంపుల్ పక్కనే దిగామన్నమాట. ఇంకా అక్కడ అన్ని సామాన్లు అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము. పిల్లలకి క్రౌడ్లో తీసుకొని రాలేమనేసి అక్కడ కూర్చోబెట్టేసి ఇంకా మేము వచ్చేసి ఇంకా పూజలు చేసేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా అక్కడ సమ్మక్క గద్దెల దగ్గర అన్నీ మనం అక్కడ ఏమేమి కావాలో మేము ఇంట్లోంచే తెచ్చేసుకున్నాము. ఇంకా మంచిగా ప్రశాంతంగా పూజ అవి చేసేసుకొని సమ్మక్క గద్దెల దగ్గర 2 దగ్గర కూడా మంచిగా పూజ చేసేసుకొని దాని తర్వాత మేము అక్కడ పక్కన ఉన్న గుళ్ళు అక్కడ ఏమేమి అమ్మవార్లు ఉన్నాయో అక్కడ కూడా పూజ చేసేసుకున్నాం అన్నమాట. ఇంకా మా పూజ అదంతా అయిన తర్వాత ఇంకా మేము ఉన్న ప్లేస్కి వెళ్ళిపోయి ఇంకా టైం అయిపోతుంది అనేసి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అయితే తెలిసిందే కదా, బయటికి వెళ్తే వాళ్ళే కుకింగ్ చేస్తారు ఆబ్వియస్లీ. ఇంకా మనకు ఎక్కువ పని ఉండదు. ఇంకా వాళ్ళు కటింగ్ అయితే స్టార్ట్ చేశారు. నేను దానికి ముందు రోజే ఇంట్లో మసాలాలు కానీ అల్లం పేస్ట్ కొత్తిమీర పుదీనా అవన్నీ అయితే బాగా చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా మేము వచ్చేసి వాళ్ళు చేస్తున్నారని అన్నీ వదిలేయడం కాదు కదా, ఇంకా మనం కూడా హెల్ప్ చేయాలనేసి ఇంకా నేను మా అక్క అయితే ఎప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఇంకా వాళ్ళు అవన్నీ కట్టలు అవన్నీ చదువుకుంటే ఇంకా మేము రైస్ అవన్నీ కడిగి మనం చిన్న చిన్న పనులు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు కూడా కుకింగ్ చేసేస్తారు. ఇంకా మన పనులు కూడా త్వరగా అయిపోతాయి. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళకు ఉంటుంది, మన ఎంజాయ్మెంట్ మనకు ఉంటుంది. కాబట్టి ఇంకా మా హస్బెండే వండుతున్నాడు అనమాట. ఇంకా మా కుకింగ్ సెక్షన్ ఇక్కడ జరుగుతూనే ఉంది. ఇంకా మా తోటికోడలు వచ్చేసి ఇంకా అందరికీ థమ్స్అప్లో ఇస్తుంది. ఇంకా మనం బయటికి వెళ్ళామంటే లేడీస్ అందరికీ మనం థమ్స్అప్లో ఇవి తాగడం, పిల్లలకి ఐస్ క్రీమ్స్ అనేవి ఉంటాయి. బయటికి వెళ్తే ఇంకా అలా కూర్చొని ఉండడం కాదు, తల ఒక పని చేస్తే త్వరగా అయిపోతుంది. ఇంకా మనం కూడా మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మామయ్య ఏమేమి స్పెషల్స్ చెప్పండి. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, సాంబార్, పెరుగు చట్నీ. అయిపోయిందా జాతర? జాతర అవ్వలేదు మాది. దావత్ ఒకటే ఉంది మాది, ఏం లేదు, అంతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి? తిరుగుడే గాల్బుల. మరి మమ్మల్ని తిప్పలేదుగా, మీరే తిరిగిండుగా. గాబుల తిత్తది.
ఎవరి బిజీలో వాళ్ళు ఉంటే ఇంకా పిల్లల బిజీలో పిల్లలు వాళ్ళైతే మాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టారనమాట. వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. ఇంకా కుకింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఫస్ట్ మేము వచ్చేసి పిల్లలకి ఫస్ట్ పెట్టేశాక మా అత్తయ్య వాళ్ళకి పెద్దవాళ్ళకి పెట్టాక ఇంకా లాస్ట్కి మేము భోజనం చేస్తామన్నమాట. ఇంకా పిల్లలు కూడా మాకు ఎటువంటి ఇబ్బంది పెట్టరు, వాళ్ళంతటా వాళ్ళే తింటారు. ఇంకా వాళ్ళది అయిన తర్వాత పెద్దవాళ్ళు వాళ్ళందరూ తిన్నారు. ఇంకా లాస్ట్కి మా హస్బెండ్ వాళ్ళు కూడా భోజనం అది చేసేసారనమాట. ఇంకా మేము తిన్న క్లిప్స్ అయితే కొన్ని మిస్ అయిపోయింది. ఇంకా అంతా అయిపోయాక మేము ఇంకా అలా తిరగడానికని అయితే బయటకు వెళ్ళాం. ఇంకా మీకు టెంపుల్ చూపించలేదు కాబట్టి ఇది వచ్చేసి మా ఊరి పక్కనే అనమాట, బొజ్జేగూడెం. సమ్మక్క సారక్క గద్దెలు ఉంటే చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఫేమస్ టెంపుల్ ఇది. టెంపుల్ వచ్చేసి మనకి రోడ్ పక్కనే ఉంటుంది. ఇంకా జాతర స్టార్ట్ అయిపోయింది కాబట్టి అక్కడ పాటలు అవన్నీ ఉండడంతో నేను నా ఓన్ వాయిస్ అయితే ఇవ్వడం కుదరలేదు. ఇంకా మీకు డిస్టర్బెన్స్ వస్తుందని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా అలా తిరిగేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. మేమైతే బయలుదేరిపోతున్నాం మా ఫ్యామిలీతో. ఇంకా మా పూజలు అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మన ఇలాంటి పీపుల్ ఎవరైనా బుద్ధగూడెం వచ్చింటే నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం